తెలంగాణ వ్యాప్తంగా వడ్లు కొనుగోలులో జాప్యం జరుగుతుందంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. వీటిని తక్షణమే పరిష్కరించేందుకు ఏం చేయాలి అని దానిపై కలెక్టర్స్తో సీఎం మాట్లాడుతున్నారు. కలెక్టర్స్తో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోలుపై చర్చ జరిగింది. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. గన్ని బ్యాగుల కొరత, హమాలీల కొరత ఉండొద్దని చెప్పారు. వడ్ల కాంటాలు త్వరగా పూర్తి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ధాన్యం తరలించేందుకు లారీల ఇబ్బంది రావద్దన్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్లు పరిశీలించాలి అన్నారు. కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యం చేస్తే క్రిమినల్ కేసులకు సైతం వెనకాడొద్దంటూ సూచించారు సీఎం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, తెలంగాణ వ్యాప్తంగా కూడా వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. అంతేకాదు ఆందోళనలు కూడా మిన్నంటున్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ లో ఎలాంటి అంశాలపై చర్చకు వచ్చాయి, ఎలాంటి అంశాల గురించి చర్చించారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన దానిపైన సీఎం రేవంత్ రెడ్డి దాదాపు గంట పాటు కూడా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రులు కావచ్చు, అలాగే కలెక్టర్లు, మిగతా అధికారులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రీసెంట్గా అటు ప్రతిపక్షాల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని చెప్పి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యం కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో కొంతమంది రైతులు చేస్తున్నటువంటి ఆందోళన నేపథ్యం కావచ్చు, సీరియస్గా ఒక వార్నింగ్ అయితే కలెక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు మాత్రం సీఎం ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఈ అంశానికి సంబంధించిన దానిపైన ఎలాంటి అవకతవకలు జరిగినా కానీ కలెక్టర్ల పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండకపోవడానికి మాత్రం ప్రభుత్వం వెనకాడకపోదని చెప్పి కూడా ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి పనితీరుకు సంబంధించిన దానిపైన, ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి మెయిన్గా మొక్కజొన్న అలాగే ధాన్యానికి సంబంధించిన దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కానీ సీరియస్గా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి అధికారులపైన చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఐకేపీ సెంటర్లో ప్రత్యేకమైన ఒక అధికారిని కూడా నియమించాలని చెప్పి దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే రైతుల ఏదైతే ధాన్యం కొనుగోలు జరిగిందో వెంటనే రసీదు ఇవ్వాలని చెప్పి, ఆ విధంగా రసీదు ఇస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్న దానిపైన కూడా అటు సీఎం కూడా చెప్పడం జరిగింది. అలాగే మెయిన్గా అక్కడ ఉన్నటువంటి వాతావరణ సూచనల ప్రకారం వాతావరణ సూచనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రైతులకు ఎప్పటికప్పుడు కూడా అందించాలని చెప్పి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎప్పుడైతే వర్షాలు పడతాయో, అకాల వర్షం పడినప్పుడు వాటిపైన కప్పడానికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, అలాగే ఏదైతే ఈ రైస్ మిల్లర్లకు సంబంధించిన దానిపైన, అలాగే వెహికల్స్కి సంబంధించి లారీల లోడుకు సంబంధించిన దానిపైన కూడా లారీలు ఏదైతే ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్నారో ఆ ఒప్పందం ప్రకారం లారీలు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి, ఒకవేళ లేని విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి వెనకాడబోవద్దని చెప్పి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ధాన్యం తరలించేందుకు అవసరమైన వాహనాలు కావచ్చు, అలాగే సీజన్ కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ధాన్యం ఎక్కువగా వస్తుంది కాబట్టి దానికి సంబంధించి గోడౌన్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ఆ గోడౌన్లకు సంబంధించిన దానిపైన సరిపోకపోతే వేరే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, మిగతా రైతు బజార్లు కావచ్చు, వీటన్నిటిని కూడా ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే జవాబుదారీతనంతో ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పి, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, అయితే కొనుగోలు సెంటర్స్కి రైతులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి నష్టం జరగకుండా ఈజీగా పని అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగొద్దు, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ కనుక ఎదురైతే పోలీసులకు సంబంధించిన దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి, పోలీసుల సపోర్ట్ తీసుకొని కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చక్కదిద్దేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, అలాగే ముఖ్యంగా ఎక్కడైతే సిచ్యువేషన్ జరుగుతుందో కొనుగోలుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ విధంగా కొనుగోలు జరిగాయి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనే దానిపైన ఎప్పటికప్పుడు కూడా సిఎస్కి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. మెయిన్గా వాతావరణానికి సంబంధించిన దానిపైన కూడా రైతులకు అందజేయాలని చెప్పి, అలాగే ఎలాంటి నిర్లక్ష్యం వహించినా అటు అధికారులను కావచ్చు, అలాగే కలెక్టర్ని కావచ్చు, ఏదైనా చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రభుత్వం వెనకాడబోదన్న ఒక సీరియస్ వార్నింగ్ అయితే సీఎం ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.